హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల కాలంలో చాలా మంది ఆర్థరైటిస్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ వస్తున్నారు. ఈవెన్ సర్జరీ చేసుకున్న మెడికేషన్ల వాడుతున్నప్పటికీ కూడా వాళ్ళు చాలా సఫర్ అవుతూ వస్తూ ఉన్నారు. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మీ పెయిన్‌ని మేము క్యూర్ చేస్తాము అని అంటున్నారు ప్రాణ క్లినిక్. ఇది ఏ రకంగా సాధ్యపడుతుంది? ఏ రకంగా వాళ్ళు ట్రీట్మెంట్ అందిస్తున్నారనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు. ప్రాణ క్లినిక్ నుంచి మెడికల్ ఎక్సర్సైజ్ ఎక్స్పర్ట్ రాజ్ మనతో పాటు ఉన్నారు. రాజ్‌తో మాట్లాడేద్దాం. హలో అండి. హాయ్ మ్యామ్. రాజ్, చాలా మంది కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అసలు మోకాళ్ళు అరిగిపోయాయని వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారు? హౌ టు డయాగ్నోసిస్? మేడం, ఇది రాకెట్ సైన్స్ కాదు. పెయిన్ రెండే రకాలు. ఒకటి ఎక్యూట్, రెండోది క్రానిక్. ఎక్యూట్ అంటే కింద పడడం, గుద్దుకోవడం, తగలడం, యాక్సిడెంట్లు అవ్వడాలు, ఇలాంటి ఎపిసోడ్ వాళ్ళకి తెలిసినప్పుడు వెంటనే ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రెలవెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. రెండోది క్రానిక్ అంటే మెల్లమెల్లగా నొప్పులు మొదలవుతాయి అన్నమాట. ఏ కారణం లేకుండా మెట్లు ఎక్కుతుంటే, మెట్లు దిగుతుంటే, సోఫా నుంచి లేచి కూర్చుంటుంటే, 4 అడుగులు వేస్తుంటే, అప్పుడప్పుడు పడుకొని లేచినా కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి మెల్లగానే మొదలవుతాయి మేడం. సో ఇవన్నీ కూడా మోస్ట్ లైక్లీ మోకాళ్ళ మధ్యలో గుజ్జు అరిగిపోతేనే వస్తుందన్నమాట. సో వీళ్ళు తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఏవో ఒక అంటే ఇంట్లో కూర్చొని మసాజ్లు, కాపడాలు, ఫిజియోథెరపీలు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారన్నమాట. సింపుల్ థింగ్ ఏంటంటే లూజ్ యువర్ మనీ నాట్ యువర్ హెల్త్. అంటే డబ్బులు పోగొట్టుకోండి, ఆరోగ్యాన్ని కాదు. చిన్న దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి స్టాండింగ్ పొజిషన్లో ఎక్స్రే తీసుకున్నా అరుగుతుందో లేదో తెలిసిపోతుంది. సో మీకు కారణం ఏంటో తెలిస్తే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఉంటుంది. కానీ మీరు ఊహించుకోవడానికి 100 ఊహించుకుంటారు, ఏం చేసినా కూడా వీళ్ళకి తగ్గదు మేడం ఇంకా. సో మోస్ట్ లైక్లీ అరిగిపోతేనే నొప్పి వస్తుంది. సో నౌడేస్ చాలా హాస్పిటల్స్ మనకి ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్న, మెడిసిన్స్ యూస్ చేస్తున్నప్పటికీ కూడా చాలామంది ఈ ప్రాబ్లం నుంచి మేము బయటపడలేకపోతున్నామని, ఎన్నో ఇయర్స్ నుంచి ఇది బాధపడుతున్నామని చెప్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళకి తగ్గకపోవడానికి రీజన్ ఏంటి? మేడం, ఫస్ట్ థింగ్ వీళ్ళు తెలుసుకోవాల్సింది, నీ ఆస్టియోఆర్థరైటిస్కి దిర్ ఇస్ నో క్యూర్. ప్రపంచంలో మీకు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వచ్చి నాకు డయాబెటీస్ తగ్గించండి అని అడగరు. కంట్రోల్ అనే పదం వాడతారు. ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్కడో తగ్గుతాయని ఆశతో ఈ డాక్టర్ కాపితే ఆ డాక్టర్, ఆయుర్వేదం కాపితే హోమియోపతి కాపితే మసాజ్లు. వీళ్ళకి ఫస్ట్ తెలియాల్సింది ఆస్టియోఆర్థరైటిస్కి దిర్ ఇస్ నో క్యూర్. మీరు సింపుల్ గూగుల్ సెర్చ్ చేసినా తెలిసిపోతుంది. క్యూర్ లేని చోట మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఉపయోగం ఏముంటుంది? అసలు నొప్పి వచ్చేదే మోకాళ్ళ మధ్యలో గుజ్జు లేకపోతే, అరిగిపోతే మీకు నొప్పి వస్తుంది. అది రానంత వరకు వీళ్ళకి 2 ఆప్షన్స్. మీరు ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయినా, చిన్న హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్లు 2 పనులు చేస్తారు. సర్జరీ, అంత పెద్ద విషయాలు అయితే సర్జరీలు చేస్తారు, అంత పెద్ద విషయాలు అయితే చిన్న నొప్పికి ఎవరు సర్జరీలు చేయరు, మందులే ఇస్తారు. సో ఇక్కడ వీళ్ళకి వచ్చింది ఏంటి? మోకాళ్ళలో గుజ్జు లేకపోవడం వల్ల నొప్పి వస్తుంది. సర్జరీకి వెళ్ళే వాళ్ళు అన్ని ట్రై చేసే వెళ్తారు. ఇన్ని సంవత్సరాలు చచ్చి నొప్పులు పడక తప్పదు, ఆరోగ్యం పాడవుతుంది, డబ్బులు పాడవుతాయి, టైము పాడైపోతుంది. వెళ్ళిన ప్రతి చోట గంట ఖర్చు పెట్టడాలు, డాక్టర్తో కూర్చొని మళ్ళీ అవే చెప్తారు. ఏమండి నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఎందుకు వచ్చింది? అరిగింది. తెలిసిన ఇన్ఫర్మేషనే మళ్ళీ చెప్తారు. మళ్ళీ ఏమో మందులు తీసుకుంటారు. 3 నెలలు 6 నెలలు పోయాకనే టైము, డబ్బులు, ఆరోగ్యం పాడైపోతేనే వీళ్ళకి మళ్ళీ తెలిసేది. సర్జరీ చేసిన తర్వాత కూడా తగ్గని వాళ్ళు చాలా మంది ఉంటారు. తర్వాత సర్జరీ తర్వాత లేచి నడవటానికి కూడా చాలా టైం కూడా తీసుకుంటూ ఉంటుంది. దానికోసమే సర్జరీని అవాయిడ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. మేడం, ఇక్కడ మనం ఈజీగా ఈ టేబుల్ మీద కూర్చొని మాట్లాడుతున్నాం, కానీ లిటరల్గా ఒక కాల్ని కోసి ఒక ఇంప్లాంట్ వేసి స్క్రూలు వేసి బిగిస్తే పిచ్చ నొప్పిలో ఉంటారు వాళ్ళు. రాత్రి పావులు ఏడుస్తారు కూడా, అంత నొప్పి. అండ్ మనం మేజర్ సర్జరీ అంటే హార్ట్, కిడ్నీలు అనుకుంటాం, కానీ టోటల్ నీ రీప్లేస్మెంట్ ఈజ్ అ వెరీ మేజర్ సర్జరీ. అండ్ థింగ్స్ అనేవి ఒకసారి సర్జరీ అయిపోయింది అనుకోండి, అరే నేను చేయించుకోకుండా ఉండాల్సింది, అది చేసుకోవాల్సింది, ఇది చేసుకోవాల్సింది అన్నా కూడా యూ క్యాంట్ రివర్స్ ద కండిషన్. ఒకసారి అయిపోతుంది ఇంకా. అండ్ ఎంత ఇంప్లాంట్ పెట్టినా దేవుడిచ్చిన కాలిచ్చిన ఫంక్షనాలిటీ ఇవ్వదు. ఓకే, అది సెట్ అయిన వాళ్ళు ఉంటారు, సెట్ కాని వాళ్ళు బోల్డ్ మంది. మాకు బోల్డ్ ఫోన్లు వస్తాయి. సెట్ అయితే సూపర్, సెట్ కాని వాళ్ళలో మనం ఉండకూడదు. ఓకే, ఉన్నామనుకోండి జీవితంతో సెట్ కాకపోతే తుంటిలో నొప్పి, మడవల్లో నొప్పి వస్తూ ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళకి నొప్పుల్లో ఉండే సర్జరీ దాకా వెళ్తారు. ఎందుకు? ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, నీ రీప్లేస్మెంట్ అనేది ఇట్స్ నాట్ అన్ ఎమర్జెన్సీ. ఓకే, మన అంటే హార్ట్ స్ట్రోక్లు, కిడ్నీ ఫెయిల్యూర్లు, లేకపోతే ఏమైనా ఉంటే కనుక రోడ్ యాక్సిడెంట్లో ఐసీలో పెట్టేదో చేస్తారు డాక్టర్. మోకాల్ రీప్లేస్మెంట్ అనేది నడవలేని పక్షంలో వీడెళ్ళి అడిగి చేయించుకుంటా, అంటే వీడంటే పేషెంట్ వెళ్ళి అడిగి చేయించుకుంటాడు. సార్ నేను నడవలేకపోతున్నాను, నాకు మోకాలు మార్చండి అని. ఇన్ని సంవత్సరాలు నొప్పులు పడి అప్పుడు కూడా తగ్గలేదు అనుకోండి, జీవితంతో నొప్పులు పడుతూనే ఉంటారనమాట. సో కాబట్టి అసలు వెళ్ళకపోవడం అనేది మంచి పద్ధతి మ్యామ్. సో ఇది యాక్చువల్లీ క్రానిక్ కాకముందే డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. బట్ వెంటనే ఏది సర్జరీ కానీ ఇంకొక ట్రీట్మెంట్ కానీ సజెస్ట్ చేయరు, ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే ఇస్తారు. సో కంప్లీట్గా మళ్ళీ ఎండ్ ఆఫ్ ది స్టేజ్కి వచ్చేటప్పటికి సర్జరీకి వెళ్తూ ఉంటారు. అంతే మ్యామ్. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. మనం చెప్తాం, కానీ
ప్రివెన్షన్లో మార్కెట్ లేదు, అసలు ఏది రాకపోవడము, డాక్టర్ అవసరం రాకపోవడమే ప్రివెన్షన్. అక్కడ డైట్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్లో క్వాలిటీ లేదు. ఎవరు మాకు ₹1,00,000 ఇచ్చి డైట్ ప్లాన్ ఇవ్వమని అడగరు. ఆ ఇంటర్నెట్లో పడి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, డీటాక్స్ డైట్ ఒకళ్ళు, అన్నాలు మానేయడాలు, చిక్కిపోవడాలు, అలిసిపోవడాలు ఇలాంటివి ఉంటాయి డైట్ ప్లాన్ అనేవి. ఒకసారి ఒళ్ళు పాడైపోతే మీకు డయాబెటాలజిస్ట్, రేడియాలజిస్ట్, కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, పల్మనాలజిస్ట్ 100 మంది ఉంటారు బాడీని ఫిక్స్ చేయడానికి. ఇట్స్ హ్యూజ్ $multi-billion ఇండస్ట్రీ. ఓకే, సో కాబట్టి ప్రివెన్షన్ ఎవరైతే నమ్మరో, అంటే గ్రేడ్ 1లో 2లో ఇప్పుడు మీకు గ్రేడ్ 1 అని తెలిసింది అనుకోండి మ్యామ్, అప్పుడే కేర్ తీసుకుంటే గ్రేడ్ 4 దాకా వెళ్ళక్కర్లే కదా. కానీ మనిషికి అంత ఇన్సెంటివ్ దొరకదు. ఇప్పుడు చిన్న నొప్పికి అంత దూరం వెళ్ళడం, ఈ ప్రాణ పెయిన్ క్లినిక్కి వెళ్ళి ఏదో చేంజ్ చేసుకోవాలి అంత అవసరం కనపడదు వీళ్ళకి. అట్లా ఊర్లో కూర్చొని ఏవో రాసుకోవడాలు, పూసుకోవడాలు ఇట్లా చేసుకొని మాకు వస్తే అందరూ గ్రేడ్ 4లో వస్తున్నారు మేడం. ఇంకా సర్జరీ అన్నప్పుడే నాన్ సర్జరీ చూస్తున్నారు. అసలు యాక్చువల్లీ మీరేం చేస్తారు, ఎలా ట్రీట్ చేస్తారు దీన్ని? మేము ఇక్కడ ఇంటర్వెన్షన్స్ చేస్తాం మేడం. ఇంటర్వెన్షన్స్ అంటే ఒక విషయం మందులతో తగ్గంత చిన్నది కాదు, సర్జరీ అంత పెద్దది కానప్పుడు వి ఇంటర్వీన్ మధ్యలో. మా దగ్గర వీ హ్యావ్ 3 పెయిన్ ఫిజిషియన్స్. పెయిన్ ఈజ్ అ సూపర్ స్పెషాలిటీ మ్యామ్. మేము ఇక్కడ రీజనరేటివ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాం. అంటే పునరుత్పత్తి గుణాలు అనేవి బాడీకి ఉంటాయి. ఈ కాలు అరగడం పక్కన పెట్టండి, ఎవరికో కాలు ఇరిగిపోయింది అనుకుందాం, ఆర్థోపెడిషన్స్ పై నుంచి పట్టి వేస్తారు లోపల, అదే అతుక్కోవాలి, మీరు చేయడానికే ఉండదు. అట్లాగే కిచెన్లో స్కిన్ తెగింది అనుకుందాం, మీరు బ్యాండేడ్ వేసిన లేకపోయినా 2 రోజుల్లో అతుక్కుపోతుంది, అది మీరు చేయడానికే ఉండదు. అండ్ లైక్ వైజ్ మీ జుట్టు గోళ్ళు జీవితంతో ఎంత కత్తిరించినా పెరుగుతూనే ఉంటాయి, రైట్? సో ఇవన్నీ రీజనరేటివ్ ప్రాపర్టీస్. ఈ మోకాలు కూడా మీరు అలానే పెట్టేసి ఏం కలపలేదు అనుకోండి, 1 ఇయర్లో మీ గుజ్జు మీకు వస్తుంది. బట్ ఇట్స్ అ లోడ్ బేరింగ్ జాయింట్. అంటే మీ బాడీ వెయిట్ అంతా మీ హిప్స్ మీద, మీ నీస్ మీద, మీ యాంకిల్, మీ తుంటి మీద, మోకాల మీద, పాదాల మీద పడుతుంది. రికవరీ ఉండదు. కాబట్టి వి ఇంటర్వీన్. ఒక 10-15 ml బ్లడ్ మేడం, మీరు బ్లడ్ టెస్ట్కి వెళ్తే ఎలా తీసుకుంటారో చిన్న శాంపిల్ తీసుకున్నట్టు తీసుకొని దాని నుంచి ప్లాస్మాని వేరు చేసి అరిగిపోయిన నీ జాయింట్లోకి పంపిస్తారనమాట. అది కూడా ఇక్కడ డాక్టర్ బ్లైండ్ షాట్స్ చేయరు. మేజర్ థింగ్ ఏంటంటే ఎంతసేపు ఆ టీవీలో పడి మొహం మీద పెట్టి ఆ ప్లాస్మాని చూపిస్తుంటారు, ప్లాస్మా థెరపీ అని చెప్పేసి. కానీ అసలు అది చేసే పద్ధతి కానీ అంటే ఎవరి ప్రాక్టీస్ వాళ్ళకి అయిపోతుంది ఇప్పుడు. అండ్ పేషెంట్ కూడా ఒకసారి చేయించుకుంటాడు కదా మేడం. మీరు ఇక్కడ దోశ తిని అక్కడ దోశ తింటే ఏది బాగుంటుంది, ఎలా ఉంటుంది కంపేర్ చేయడానికి ఉంటుంది. వీళ్ళు జీవితంలో ఒకసారి చేయించుకుంటారు. ప్లాస్మా థెరపీ చేయించుకున్నాను, పని చేయలేదంటారు. పని చేసే వాళ్ళు మా దగ్గర బోల్డ్ మంది ఉంటారు. సో ఇక్కడ మేము రీజనరేటివ్ మెడిసిన్ ద్వారా ఏం చేస్తామంటే ఆ పునరుత్పత్తి గుణాలు ఉన్న ప్లాస్మాని తీసుకెళ్ళి నీ జాయింట్లోకి పంపించి అల్ట్రాసౌండ్ గైడెడ్స్లో చేస్తాం మేడం. అల్ట్రాసౌండ్ అంటే మీకు తెలుసు కదా, జెల్లేసి రుద్దితే పొట్ట మీద బేబీస్ కనపడుతుంటారు చూడండి, అది చూస్తే మీ మోకాల దగ్గర కండరాలన్నీ కనపడుతుంటాయి అనమాట. అక్కడికే పంపిస్తాము. అండ్ ఎంత కార్టిలేజ్ పెరిగింది అంటే ఆ మోకాలలో గుజ్జు పెరిగింది అనేది లెక్క పెట్టి ఎంఎంస్తో సహా చెప్తారు. ఇక్కడ డాక్టర్ సాహిత్య కానీ, డాక్టర్ భాగ్యశ్రీ ఉంటారు, డాక్టర్ అషిక్ ఉంటారు. సో అందరూ పెయిన్ మాత్రమే సూపర్ స్పెషాలిటీ మాది. పెయిన్ మాత్రమే చూస్తాం పొద్దున్న లేచిన దగ్గర నుంచి. మేము చూడని ఎక్స్రేలు, మేము చూడని పేషెంట్లు కండిషన్ అసలు ఉండవు మేడం ఇక్కడ. ఓకే, సో అట్లాగా రీజనరేటివ్ మెడిసిన్ చేసి వీళ్ళు గుజ్జు తెప్పించి పంపిస్తాం. అట్లా వీళ్ళకి నొప్పి తగ్గి సస్టైన్ పెయిన్ రిలీఫ్ వచ్చి సర్జరీలు అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో చాలా దూరంలో ఉండేవాళ్ళు ఇప్పుడు మీ క్లినిక్ వచ్చేసి అత్తాపూర్లో ఉంది. సో ఈ షో చూస్తున్న వాళ్ళు చాలా మంది పేషెంట్స్ ఉంటారు. సో డైరెక్ట్గా పేషెంట్ వచ్చే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అటెండ్ అవ్వాలా లేదని అంటే అదర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, క్లినిక్కి రావాల్సిన అవసరం ఉంటుందా? మేడం, వీఆర్ ఇండియాస్ ఫస్ట్ హాస్పిటల్ వేర్ ఇక్కడ ఓపీ లేదు. ఓపీ లేదంటే ఇంత దూరం వచ్చి వీళ్ళకి ప్రపంచంలో అన్ని చోట్ల పెను మార్పులు వస్తాయి మేడం. ఇంట్లో కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. బిర్యానీల దగ్గర నుంచి ఎంత కాస్ట్ ఉందో చూసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు. అమెజాన్లో ఏదో పెట్టుకున్న ఇంటికి 2 రోజుల్లో వస్తుంది. 1960s దగ్గర నుంచి ఏం మారలేదంటే ఇప్పుడు మీకు గ్రామఫోన్ దగ్గర నుంచి సీడీ ప్లేయర్లు, తర్వాత ఐపాడ్లు, తర్వాత ఇప్పుడు అందరూ ఫోన్లో మ్యూజిక్ వింటున్నారు. అన్ని చోట్ల మార్పులు వస్తున్నాయి. కానీ ఈ మనిషి ఇంకా స్టిల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని సార్ నాకు ఆ నొప్పి అంటే కన్సల్టేషన్ తీసుకొని మళ్ళీ తిరిగి మెడికేషనే ఇస్తారు. మీరు ₹3 పెట్టి మెడికల్ షాప్లో ఎస్లోఫినాక్లు లేకపోతే ఏం కొనుక్కున్నా డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో పెయిన్ వస్తే చాక్లెట్లు అయితే ఇవ్వరు కదా మేడం. మా డాక్టర్ అయినా పెయిన్ కిల్లరే ఇస్తారు. సో అలాంటి చోట ఇంత దూరం మేము పేషెంట్ని పిలిపించాం మేడం. వీఆర్ ఇండియాస్ ఫస్ట్ ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో ఓపీ. అంటే పేషెంట్ ఇక్కడ దాకా రానవసరం లేదు. మా దగ్గర డాక్టర్స్ ఫోన్ మాట్లాడతారు, డైటీషియన్స్ ఫోన్ మాట్లాడతారు, ఫిజియోథెరపిస్టులు ఫోన్ మాట్లాడతారు. సో వీళ్ళ సింపుల్ ఉండేదే 4 గ్రేడ్లు మేడం. వీళ్ళకి ఆల్రెడీ నొప్పి ఉందంటే ఏ కారణం లేకుండా అది మోకాలు అరిగితేనే వస్తుంది. ఎక్స్రే తీసుకుంటే ఏంటో తెలిసిపోతుంది. మా నెంబర్కి వీళ్ళు ఫోన్ చేసి రిపోర్ట్స్ పెడితే అసలు అది ఏ గ్రేడ్లో ఉంది, ఇక్కడికి వస్తే ఎంతసేపు పడుతుంది అండ్ ఎంత కాస్ట్ అవుతుంది అన్నీ చెప్తే పేషెంట్ ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని డెసిషన్స్ తీసుకోవచ్చు. నచ్చితే వస్తారు, లేకపోతే డాక్టర్ షాపింగ్ చేసుకునే వాళ్ళు విలువ ఆధారంగా ఎక్కడ విలువ ఉంటే అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకుంటారు, అంతే కదా మేడం. సో మా దాకా వస్తే ట్రీట్మెంట్ కోసమే రమ్మంటాం మేడం. ఎందుకంటే మీరు ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళరు. ఇప్పుడు ఈ వీడియో అంతా ఇన్ఫర్మేషన్, యూట్యూబ్ నిండా ఇన్ఫర్మేషన్, ఎక్స్రేలు, ఎంఆర్ఐలు ఇన్ఫర్మేషన్, డాక్టర్ కన్సల్టేషన్లు ఇన్ఫర్మేషన్. ఇంత ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేసి ఏం చేస్తారు? వాళ్ళకి కావాల్సింది పరిష్కారం. దానికోసం రమ్మంటాం ఇక్కడికి అనమాట.
సో పేషెంట్ ఇంత దూరం డైరెక్ట్ ట్రీట్మెంట్కి వస్తాడు. రాజు, ఇప్పుడు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, మిగతా హాస్పిటల్స్లో కూడా ఇదే సేమ్ పిఆర్పి థెరపీ ఇస్తున్నామని చెప్తూ వస్తున్నారు. సో వాళ్ళ హాస్పిటల్స్కి మీ క్లినిక్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? అండ్ మోర్ ఓవర్ థెరపీ తీసుకున్న తర్వాత కూడా మెడికేషన్ అలా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుందా? లైఫ్ స్టైల్లో వాళ్ళు ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? దీని నుంచి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అట్లా 2 things మ్యామ్. ఇక్కడ నేను చెప్పింది మీకు ఎక్కడైనా కార్లు 4 లక్షల రూపాయలు ఉంటాయి, 4 కోట్లకి కార్ వస్తుంది. ఫోన్లు 10,000కి ఫోన్ దొరుకుతుంది, 1,00,000 రూపాయలకి ఐఫోన్లు అమ్ముతారు. ఇక్కడ మా దగ్గరికి వచ్చే వాళ్ళు విలువ ఆధారంగా వస్తారు మ్యామ్. ఎందుకంటే మేము 2 years బ్యాక్ పిఆర్పీలు చేసినప్పుడు హైదరాబాద్లో అసలు ఎవరు చేసేవాళ్ళు కాదు. మా తర్వాత గల్లీలో కూర్చొని, ఎందుకంటే ₹1 టేబుల్ మీద ఉంటే ఎవ్రీబడి విల్ కంపీట్ విత్ ఇట్. ఓకే, విత్ ఈచ్ అదర్ టు గెట్ అ వాల్యూ. ఆ రూపాయి అందరికీ కావాల్సి వస్తుంది. ఇక్కడ అన్ఫార్చునేట్లీ బామ్ దగ్గర నుంచి, జెల్లుల దగ్గర నుంచి, మసాజులు చేసేవాళ్ళు ఎవరైనా కూడా నేనే పెయిన్ తగ్గిస్తా అంటారు. ఓకే, బట్ ఇక్కడ పెయిన్ అనేది మా సూపర్ స్పెషాలిటీ. ఇక్కడ కట్లు కట్టడాలు, పురుళ్ళు పోయడాలు 10 పనులు చేయము. వి ఓన్లీ ప్రాక్టీస్ పెయిన్ డే ఇన్ డే అవుట్. మేము ఓన్లీ పెయిన్ మాత్రమే చూస్తాం. అట్స్ అ కోర్ ఫోర్టే, మా కోర్ స్పెషాలిటీ అది. ఓకే, అండ్ వీ గివ్ అ హోలిస్టిక్ అప్రోచ్. ఎందుకంటే హోలిస్టిక్ అప్రోచ్ అని చెప్పడం చాలా ఈజీ, కానీ యాజ్ ఎ సైడ్ పేషెంట్తో జర్నీ చేసి ఒక దగ్గర వదిలిపెట్టి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఓకే, మా దగ్గర ఓపీ లేదు అంటే 130 కోట్ల మందిలో ఎవరు చేయలేని పనిని మేము చేస్తామని చెప్పుకోవడంలో మాకు గర్వం ఉంటుంది. వీ మేక్ ఇండియాస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సప్లిమెంట్. అంటే 130 కోట్ల పాపులేషన్లో ఎవరు చేయని మేము చేస్తాం. ఎందుకంటే ఇక్కడ పేషెంట్కి ఎప్పటికి ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు మేడం. ఈ కాలంలో ఇన్ఫర్మేషన్ డబ్బుతో సమానం. డాక్టర్ ఇచ్చేదైనా కూడా, ఎవరిచ్చినా కూడా ఫర్ దట్ మ్యాటర్, 100 mg 800 mg 1000 mg ఎలా తెలుస్తుంది మీకు? రాసిస్తే వీళ్ళు వెళ్ళి తీసుకుంటూ ఉంటారు. మేము ఇక్కడ మా సప్లిమెంట్ మేమే చేసుకుంటాం. ఎందుకో తెలుసా? ఇండియా మొత్తంలో ఎతికితే అలాంటి కాంబినేషన్ దొరకలేదు. ఎంతసేపు గ్లూకోజమైన్, కాండ్రైటిన్ సల్ఫేట్ చెప్పిచ్చేస్తుంటారు. ఇప్పుడు మీ కరోనా వ్యాక్సిన్ ఉందనుకోండి మేడం, ఒకటి 5 ml 10 ml 15 ml దొరకదు. అంత స్టాండర్డ్ డోసేజెస్లోనే ఇస్తారు. అట్లాగా మోకాల్లో పుండ్రకు తగ్గితే ఒకటే డోసేజ్ ఉండాలి కదా. గ్లూకోజమైన్ 750 mg 1500 mg 1000 mg వై? ఎందుకు? రైట్, హెల్త్ కేర్లో క్వాలిటీ అంటే ఒకటే ఉండాలి మేడం. అంతేకాని హార్ట్లో స్టంట్కి జర్మన్ క్వాలిటీ ఒకటి, ఇండియన్ క్వాలిటీ ఒకటి, ఒంట్లోకి వెళ్ళేది ఏదైనా బెస్ట్ కావాలనుకుంటారు. ఇట్లా మాకు లేనప్పుడు మేము మా అంతటా మేము చేసుకున్న సప్లిమెంట్ మేమే చేసుకుంటాం మేడం. మేము అంత ఎఫర్ట్స్ ఎందుకు పెడతామంటే ఇక్కడ మాకు నేమ్ చాలా ఇంపార్టెంట్. అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ నేమ్ మేము ఇక్కడ పేషెంట్ని ట్రీట్ చేయం మేడం. అందుకే ఎస్ ఈజ్ ఎస్, నో ఈజ్ నో. డే 1 నుంచి డే 1 ఓపీఏ లేని చోట 6 నెలల తర్వాత నొప్పి వచ్చింది అనుకోండి, మళ్ళీ రివ్యూ ఫీజు పట్టండి, 15 days వ్యాలిడ్ లాంటి కాన్సెప్ట్ లేదు మేడం. వీ బిల్డ్ రిలేషన్షిప్స్. ఆల్ రైట్. సో మేము చాలా విధాలుగా చాలా వేరు. ఎందుకంటే పేషెంట్తో నడిచి ఒక దగ్గరికి వదిలిపెట్టి వెళ్తాము. అండ్ మా 4 గోడల మధ్య అవ్వకపోతే అది పొటెన్షియల్ టు సర్జరీ కేసు అవుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు రాయడాలు, పూయడాలు, మసాజ్లు అన్నీ ట్రై చేసేసి ఒక ఊరు నుంచి బస్ వేసుకొని 20 గంటలు బయలుదేరి ఇక్కడికి రావాలంటే మాకు ఒరిస్సా నుంచి వస్తారు, మాకు దుబాయ్ నుంచి ఫ్లై అవుతారు. వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ కాస్ట్ అంటే వాళ్ళకి ఫ్లయింగ్, హోటల్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఎట్లా ఉంటుందో తెలుసా మేడం? తిరుపతి నుంచి జనాలు వస్తారు. తిరుపతి నుంచి వచ్చినప్పుడు వాళ్ళు దగ్గర బ్రాంచెస్ లేవా అంటారు. నేను ఒకటే చెప్తాను, బ్రాంచ్లు పెట్టడం చాలా ఈజీ. డబ్బులు ఉంటే అర్జెంట్గా ఫ్రాంచైజీ మోడల్ వెళ్ళిపోతే ఎవరో ఒకరు తీసుకుంటారు. కానీ ఇక్కడ మా దగ్గర వెంకటేశ్వర స్వామి గుడికి లేక మేము తిరుపతి వెళ్ళాం. రైట్, ఇక్కడ మా దగ్గర దుర్గ గుడి లేక విజయవాడ వెళ్ళాం. రైట్, విలువ ఉందనుకున్న చోటుకి వెళ్తాం. రైట్, నేను కూడా ఇక్కడ నుంచి ఎలా వెళ్తారో తిరుపతి నుంచి ఇక్కడికి వస్తారు మాకు జనాలు. ఎందుకంటే పీపుల్ కమ్ ఫర్ వాల్యూ, విలువ ఆధారంగా. మాకున్న ప్యాషన్, అంబిషన్ అనేది రెప్లికేట్ చేయడం చాలా కష్టం మేడం. ఇప్పుడు నేను మీతో మాట్లాడినా, ఐఎమ్ టాకింగ్ టు విత్ అంబిషన్ అండ్ ప్యాషన్. నాకు ఇంట్లో అమ్మగారు ఉంటారు, నాకు ఇంట్లో నాన్నగారు ఉంటారు. మాకు హాస్పిటల్ అవసరం అయితే ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. మా డాక్టర్ ఒకటే చెప్తారు, మీరు కాన్షియస్గా ఏది కావాలనుకున్నారో హాస్పిటల్కి వెళ్తే అది ఇవ్వమని చెప్తారు. అందుకే ఇక్కడ జనాలకు వచ్చేవాళ్ళు పిఆర్పీలకి రాదు. దే కమ్ హియర్ ఫర్ ఎక్స్పీరియన్స్, విలువ కోసం వస్తారు మ్యామ్. సో ఇప్పుడు సర్జరీ చేయించుకునేదానికి, పిఆర్పి థెరపీ చేయించుకునేదానికి డిఫరెన్స్ ఏంటి? ఎలాంటి బెనిఫిట్స్ దీంతో ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది మేడం? ఎక్కువ తక్కువ అని కాదు. ఎండ్ ఆఫ్ ది డే మీరు సర్జరీలు కొనుక్కోవట్లేదు, పిఆర్పీలు కొనుక్కోవట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు గ్రీన్ షర్ట్ నచ్చింది, మీకు బ్లూ శారీ నచ్చింది, ఆయనకి రెడ్ షర్ట్ నచ్చి ఉంటుంది. రైట్, బేసిక్గా మనం గ్రీన్లు బ్లూలు కొనుక్కోము. ఐ ఫీల్ ఐ లుక్ కూల్ ఇన్ దిస్ గ్రీన్, యూ ఫీల్ యూ లుక్ కూల్ ఇన్ దట్ బ్లూ. రైట్, సో అందుకు ఇక్కడ జనాలు సర్జరీలు నాన్ సర్జరీలు కంటే వాళ్ళకి నొప్పి తగ్గడం అనే ఐడియాని కొనుక్కుంటారు. ఇక్కడ మేము అది ఇస్తాం మేడం. అండ్ ఇది 45 minutes, అంటే మీరు సినిమా చూసిన దానికంటే తక్కువ టైంలో ఇక్కడ ట్రీట్మెంట్ అయిపోతుంది. అదే రోజు వస్తారు, అదే రోజు వెళ్ళిపోతారు. సర్ప్రైజెస్ లేవు. అంటే ఇంట్లో కూర్చొని అసలు మీకు ఫినాన్సెస్ దగ్గర నుంచి ప్లాన్ చేసుకొని మీకు వాల్యూ ఉందనుకుంటే ఇంత దూరం వస్తారు. రైట్, అండ్ అదే రోజు వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ 3 sittings పడతాయి మేడం. అంటే 0, 15, 30, ఇవాళ 15వ రోజు, 30వ రోజు 3 సార్లు వస్తారు. ఓకే, మీకు ఫస్ట్ టైం బాగా తగ్గితేనే
అంత ఇన్సెంటివ్ ఉంటుంది మళ్ళీ రెండోసారి మూడోసారి రావడానికి. అదే మీకు ఫస్ట్ టైమే తగ్గలేదు అనుకుందాం, అరే ఇన్ని చోట్లకి వెళ్ళి తగ్గలేదు ఇక్కడికి వస్తే తగ్గుతుందని వాళ్ళకి ఫెయిత్ ఉండదు, నమ్మకం ఉండదు. సో అట్లాగా ప్రతి సిట్టింగ్ తర్వాత వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఆఫ్టర్ 3 సిట్టింగ్స్ వాళ్ళకి చాలా చాలా ఇంప్రూవ్మెంట్ కనపడితేనే రెండో కాల్కి వెళ్తారు. సో అట్లాగా వీళ్ళకి విజిబుల్ డిఫరెన్సెస్ ఇన్ పెయిన్ అనేది కనపడుతుంది మ్యామ్. సర్జరీ అంటారా, ఈరోజు ఉంటుంది, వచ్చే నెల ఉంటుంది, వచ్చే సంవత్సరం ఉంటుంది, కోయించుకోవడానికి చెప్పి మేడం ఎవరైనా ఉంటారు రెడీగా. బట్ ప్రాబ్లం ఏంటంటే అక్కడికి వెళ్ళేటప్పుడు ఇది నేను చేయించుకోలేదే అని ఉండకూడదు. అండ్ రెండోది హెల్త్ కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్ లాంటివి ఏమి ఉండవు కదా మేడం. సర్జరీలో పెయిన్ అంటే తగ్గుతుంది. పిఆర్పి థెరపీ చేస్తునేటప్పుడు మీరు ఆ వ్యక్తికి అసలు అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, అదర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేస్తారా ఆ టైంలో? అన్నీ మ్యామ్. అందుకే నేను చెప్పింది ప్రపంచంలో ఏ కార్పొరేట్ చేయని పని. అంటే ఓ డిగ్రీ చదివే వాళ్ళకి సూట్ వేసేసుకొని కూర్చోబెట్టేసి మీ నెక్స్ట్ నుండి డాక్టర్ గారు లేరండి, సాయంత్రం రండి, మీ టోకెన్ నెంబర్ ఇంతండి అని చెప్పడం చాలా ఈజీ. ఇక్కడ డాక్టర్స్ ఫోన్ మాట్లాడతారు. దే ఆర్ ఎక్స్పెన్సివ్ రిసోర్సెస్, చీప్ పీపుల్ కాదు, రైట్? ఫిజియోథెరపిస్ట్ ఆర్ ఎక్స్పెన్సివ్. ఆ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఇస్తాము. సో ఇంట్లో కూర్చొని వీళ్ళకి బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నారా, అసలు వీళ్ళకి చేయొచ్చా చేయకూడదా, లేకపోతే చాలా థింగ్స్ మేము ఇవాల్యుయేట్ చేశాక, అందుకే నేను ఎస్ ఈజ్ ఎస్, నో ఈజ్ నో, అవ్వదంటే అవ్వదని చెప్పేస్తాము. ఇంట్లో కూర్చొని వాళ్ళు ఇంకెక్కడికో వెళ్తారు, రైట్? అవుతుంది అనుకుంటే ఇంత దూరం రమ్మంటాం. కొన్ని కేసెస్లో ప్రయత్నించి మాత్రమే చూడగలుగుతాం. ఎందుకంటే ఇక అన్ని ఇక్కడ అయిపోతే డాక్టర్లు దేవుళ్ళు అయిపోతారు. ఇంక ఈ డాక్టర్ థింగ్ ప్రపంచంలో ఉండకూడదు. సో హ్యూమన్లీ పాసిబుల్ థింగ్స్ అన్ని ఫోన్లో వీలైనంత వరకు టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్ వీ డెలివర్ సొల్యూషన్ మ్యామ్. డైరెక్ట్ ట్రీట్మెంట్కి వస్తారు. రైట్, థ్యాంక్ యూ రాజ్. సో ప్రాణ క్లినిక్లో మన కీళ్ళ నొప్పులకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, సో ఈ పిఆర్పి థెరపీతో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనే విషయాన్ని తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో ప్రాణ క్లినిక్లో మనం చూస్తున్నాం పిఆర్పి థెరపీ వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది, సో ఎలా వాళ్ళు ఆ ట్రీట్మెంట్ చేస్తారనే విషయాన్ని చూసారు కదా. మీలో ఎవరికైనా ట్రీట్మెంట్ అవసరం పడితే ప్రాణ క్లినిక్ని అప్రోచ్ అవ్వండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.